నమస్కారం అండి. నేను తేజస్వి. నేను కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వ్యవహరిస్తున్నాను. ఇందులో భాగంగా మన జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ఈ సంవత్సరం జనవరికి రమ్మని మా టీం ఆహ్వానం మేరకు నేను అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇంత చరిత్ర కలిగిన ఈ ఫెస్టివల్ని అక్కడ స్వయంగా చూసి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కూడా రావడం చూసి ఖచ్చితంగా దీనికి రాష్ట్ర గుర్తింపు ఉండాలి అన్న భావనతో ఇమ్మీడియట్గా మన సాంస్కృతిక మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారి దగ్గరికి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళి దీన్ని రాష్ట్ర పండుగగా ఎలాగైనా మనం ప్రకటించాలి, ఎంతో చరిత్ర కలిగిన ఈ పండుగకి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉండాలి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వెంటనే వారి సమ్మతిని తెలియజేసి కార్తికేయ మిశ్రా గారు, రాజమౌళి గారు, అదేవిధంగా అజయ్ జైన్ గారు వీరిలాంటి అధికారులు ఎంతోమంది దీన్ని స్టడీ చేసి ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించే ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రారంభించడం, అదేవిధంగా ఇదే సందర్భంగా త్వరగా ప్రకటిస్తే ఈ సంవత్సరం నుంచే మనం రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశం ఉంటుందని మల్టిపుల్ టైమ్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మధ్య రీసెంట్గా మనకి నవంబర్లో జరిగిన వేడుకలో ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి రిక్వెస్ట్ చేయగా ఖచ్చితంగా అధికారులు అందరితో చర్చించిన తర్వాత ఇది త్వరలోనే రాష్ట్ర పండుగ చేయబోతున్నాం అని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందండి. ఇది ఖచ్చితంగా ఒక గుర్తింపు రావాల్సిన ఒక వేడుక. ఎందుకంటే మన రాష్ట్రం అనేది అనేక రకమైన సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అందులో కొన్ని వందల సంవత్సరాలు కలిగిన ఈ వేడుకకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు అవసరం. ఇందులో ముఖ్యంగా శివకేశవ యూత్ కానివ్వండి, మనకి దీన్ని ప్రధానమంత్రి గారి వద్ద వరకు తీసుకెళ్ళి దీన్ని వారి నుంచి కూడా అప్రిసియేషన్ లెటర్ని, ఈ పండుగను గుర్తిస్తూ ఒక లెటర్ని తీసుకొని రాగలిగారంటే దీనిపైన ఎంత కమిటెడ్గా వారు కూడా వర్క్ చేస్తున్నారో మనం గమనించాలి. అదేవిధంగా దీనికోసం ఇది కోనసీమ ప్రజల ఆకాంక్ష. కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేడుక ఏదైతే ఉందో వాళ్ళందరి జీవితాల్లో ముడిపడిపోయి ఉన్నది. ఇది రాష్ట్ర పండుగగా ఏర్పడితే కేవలం కోనసీమ ప్రజలు కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందించాల్సిన విషయం. కాబట్టి త్వరలోనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అధికారులు అజయ్ జైన్ గారు కానివ్వండి, రాజమౌళి గారు, కార్తికేయ మిశ్రా గారు వీరందరూ కూడా దీనిపైన స్టడీ చేసి దీని గురించి పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం, ఇది మంత్రివర్యులు కూడా వారి సైడ్ నుంచి వారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం, ఈ పరిణామాలన్నీ కూడా ఇన్ని వందల ఏళ్ళగా గుర్తింపు లేని ఇటువంటి గొప్ప పండుగని రాష్ట్ర పండుగగా ఏర్పరిచే ఒక దీనికి రాష్ట్ర పండుగగా ఏర్పరిచే ఒక అవకాశాన్ని మనకు అందించింది. కల్చర్ కమిషన్ తరపున దీన్ని కమిటెడ్గా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది స్టేట్ ఫెస్టివల్గా రూపొందింపబడ్డ తర్వాత కూడా అక్కడ కోనసీమ ప్రజలందరితో కూడా చర్చించి అక్కడ ఇంకా ఏం వసతులు కల్పించాలి, స్టేట్ ఫెస్టివల్గా ఏర్పడ్డ తర్వాత గవర్నమెంట్ నుంచి వారు ఆశిస్తున్న సదుపాయాలు ఏంటి అన్నది కూడా తెలుసుకొని దీనికి మరింత ప్రత్యేకత చేకూరుస్తాం. ముఖ్యంగా మనం ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే 11 గ్రామాల నుండి ఏకాదశ రుద్రులు వచ్చి ఒకే చోట కొలువై ఉండడమే కాకుండా ఆ ఏకాదశ రుద్రులు దాదాపు కొన్ని కిలోమీటర్ల నుంచి భుజాల మీద కొన్ని వందల కిలోలున్న ప్రభల మీద అక్కడ ప్రజలు తీసుకుని వస్తూ పంటల్లోంచి కాలువల్లోంచి వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి కూడా ఏకాదశి రుద్రులందరినీ ఒకే చోటకి తీసుకొస్తారండి. ఆ పంట కాలువల్లోంచి తీసుకొని వచ్చేటప్పుడు వారికి కొంత వసతులు కనుక ఆ కాలువలన్నీ కూడా సిమెంట్ చేయించడం కానివ్వండి, ఆ బురదలో రానివ్వకుండా కొంత వసతులు కనుక గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే ఈ స్టేట్ ఫెస్టివల్ మన కంట్రీలోంచి అనేక మంది టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయడం, విదేశాల నుంచి కూడా కల్చర్ చూడడానికి రాబోయే టూరిస్టులు అట్రాక్ట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతూ కోనసీమ ప్రజలందరికీ కూడా శుభవార్త త్వరలోనే రానుందని కల్చర్ కమిషన్ తరపున, అదేవిధంగా సాంస్కృతిక మంత్రివర్యుల తరపున తెలియజేస్తూ నమస్కారం.